పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై ఎంక్వైరీ ముమ్మరంగా సాగుతోంది. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో జ్యోతి సంప్రదింపులు కొనసాగించిందని పోలీసులు నిర్ధారించారు. అయితే ఉగ్రవాదులతో ఆమెకు లింక్ ఉన్నట్లు ఎలాంటి ఎవిడెన్స్ లభించలేదన్నారు. అటు సాయుధ దళాల గురించి జ్యోతి మల్హోత్రాకు అవగాహన లేదని హిసార్ ఎస్పీ అన్నారు. ఉగ్రముఠాలతో గానీ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు ఆధారాలను గుర్తించలేదన్న ఎస్పీ ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి సాక్ష్యాలు లేవన్నారు. పాక్ ఇంటెలిజెన్స్ అధికారితో మ్యారేజ్ విషయం మతం మార్చుకోవాలని అనుకున్నట్లు నిర్ధారించే డాక్యుమెంట్స్ ఏవీ దొరకలేదని పోలీసులు చెప్పారు. అయితే తాను మాట్లాడుతున్న వారిలో పాక్ గూఢచర్య సంస్థకు చెందిన వ్యక్తులున్నారని తెలిసినప్పటికీ జ్యోతి వారితో సంప్రదింపులు కొనసాగించిందన్నారు హిసార్ ఎస్పీ. జ్యోతికి చెందిన 3 మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పిన ఎస్పీ వాటిని ల్యాబ్కు పంపించామన్నారు. మరోవైపు హిసార్ పోలీసులు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఇవాళ హిసార్ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో భాగంగా నిందితురాలు జ్యోతి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో సంప్రదింపులు జరిపానంటూ ఒప్పుకుందని బెంచ్కు పోలీసుల తరపు న్యాయవాది తెలిపారు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ అధికారులు ఆమెతో ఎవరికీ అనుమానం రాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చాట్ చేశారని, భారత్లో బ్లాకౌట్ సమాచారాన్ని శత్రుదేశ నిఘా వర్గాలకు చేరవేసిందని పేర్కొన్నారు. పూర్తి వాదనలు విన్న హిసార్ జిల్లా కోర్టు నిందితురాలు జ్యోతికి 4 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు ఆమెను హిసార్ సెంట్రల్ జైలుకు తరలించారు.